గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ స్పీకర్ గారికి ఉన్న పవర్ చెప్పారు. కాదని ఎవరు అనడం లేదు అధ్యక్ష. కానీ దానికైనా ప్రొసీజర్ ఏమిటి అని చెప్పి మా సభ్యుడు చెప్పడం జరిగింది. పవర్ అనేది ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుతూహలమ్మ గారు స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఆవిడ దళిత మహిళ ఏడ్చింది. అటువంటి సంఘటనలు కూడా ఇక్కడ జరిగాయి. అయినా చంద్రబాబు నాయుడు గారికి మీద ఆ రోజు ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం జరిగింది అని ఇవాళ మేము అనడం లేదు. అయితే ఒకటైతే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఏ విషయంలో అయినా కూడా అధ్యక్ష, ఒక విషయంలో డైరెక్ట్గా స్పీకర్ గారికి సంబంధించి ఏదైనా మా సభ్యుడు ఏదైనా అని ఉంటే మాత్రం ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, మా సభ్యులందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒకవేళ తెలుసో తెలియకో మిమ్మల్ని ఏదైనా నొప్పి కలిగించే విషయం ఏదైనా మా సభ్యుల నుంచి మా నోట్లలో నుంచి ఏదైనా వచ్చింటే మాత్రం బేషరతుగా we take back those words అధ్యక్ష. we render apology as the leader of the opposition. మా అందరి సభ్యుల తరపు నుంచి కూడా I also do render apology అధ్యక్ష. నేను ఒక్కనే కదా అధ్యక్ష, మీకు నొప్పి కలిగించే విషయం ఏదైనా జరిగి ఉంటే మా సభ్యులందరూ కూడా they would be rendering their apology బేషరతుగా. కానీ ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఈ మాదిరిగా గతంలో జరిగింది కూడా ఏం జరిగిందన్నది ఒకసారి కూడా గమనించాలి. గతంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అన్నది కూడా ఒకసారి గతం లేకపోతే కూడా బాగుంటుంది. అయినా ఈ విషయంలో అదే పనిగా డిస్కషన్ పెట్టి అదే పనిగా మళ్ళీ అటు నుంచి అటు తిట్టించే కార్యక్రమం చేయవలసిన అవసరం అంత లేదు. ఇంకా చాలా టాపిక్లు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించిన టాపిక్, డాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన టాపిక్లు మేము అడిగితేనే అవకాశం రాలా. అటువంటిది ఇంకా డిమాండ్స్ కోసం మేము ఈల్డ్ అయినప్పుడు అన్కండిషనల్గా అపాలజీ చెప్పడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తా ఉన్నప్పుడు దయ ఉంచి మళ్ళీ అక్కడి నుంచి తిట్టించే కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎవరు ఇక్కడ పారిపోవడం లేదు అధ్యక్ష. హూందాగా బిహేవ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తెలిసో తెలియకో మా సభ్యుల వల్ల ఏదైనా తప్పు జరిగి ఉండింటే, వాళ్ళ నోట్లలో నుంచి ఏదైనా పొరపాట్లు దొర్లి ఉండింటే, స్పీకర్ మీద డైరెక్ట్గా దొర్లి ఉండింటే అన్కండిషనల్గా అపాలజీ చెప్తా ఉన్నాం తప్ప, హూందాగా కండక్ట్ చేసుకుంటా ఉన్నాం తప్ప ఎవరం కూడా పారిపోయే కార్యక్రమం ఎవరు చేయడం లేదు అధ్యక్ష. నిజంగా అంతో ఇంతో బాధపడి ఉంటే మీరేదైనా బాధపడ్డారేమో, మీకేమైనా నొప్పి కలిగిందేమో అని వీఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ దట్. అంతేగాని ఇదే సభలోనే చంద్రబాబు నాయుడు గారు మీ అంతు చూస్తాను మమ్మల్ని అన్నారు, కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసి. దానికి సంబంధించిన ప్రివిలేజెస్ మోషన్ పెండింగ్ ఉంది. మళ్ళీ మీ మంత్రులు ఏమేమన్నారు, ఆయన సైజుతో మమ్మల్ని అందరినీ భయపడిస్తాడు. ఆయన కూడా అన్నారు మా గురించి, మీ మంత్రులు దాదాపుగా 60 మంది మంత్రుల మీద ప్రివిలేజెస్ మోషన్ పెండింగ్ ఉంది. ఎవరు దీని గురించి ఏం పట్టించుకుంటున్నారు? మీకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన పెండింగ్ ఉంది. ఇవాళ మీరు ఇటువంటి ఇంపార్టెంట్ సభ జరుగుతూ ఉంది, సభ టైం లేదు అని చెప్తా ఉన్న పరిస్థితుల్లో మేము ఎక్కడికంటే అక్కడికి కూడా జరగాలి, ప్రజలకు ఇంకా కాస్త మంచి జరగాలని చెప్పి మేము ఈల్డ్ అవుతూ ఉంటే, ఈల్డ్ అవుతూ ఉన్నాం కదా అని చెప్పి ఎక్కడికంటే అక్కడికి అసలు నాకు అర్థం. మీకేం సంబంధం అండి? స్పీకర్ గారికి సంబంధం. స్పీకర్ గారికి మేము అపాలజీ చెప్పుకుంటా అంటే మీకేం సంబంధం? మీరు ఒప్పుకోవడం లేదని మీరు చెప్పడం ఏందండి? నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. సోదరి మాట్లాడుతూ రాజకీయాలు నిజంగా ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఈ శాసనసభ నుంచి నేర్చుకోవాలని బాగా చక్కగా చెప్పారు అధ్యక్ష. ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేయడానికి మాకేమాత్రం కూడా ఇది కూడా అనిపించదు అధ్యక్ష. తప్పు జరిగితే మాత్రం, తప్పు చేస్తే మాత్రం యాక్సెప్ట్ తప్పకుండా చేస్తాం. ఈ విషయంలో అధ్యక్ష, ఆ రోజు భావోద్వేగాల మధ్య తెలుసో తెలియకో మా వాళ్ళ నోట్లో నుంచి కాస్తో కూస్తో తప్పులు దొర్లుంటే మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్పడానికి మేమేమాత్రం కూడా గిలిగా కూడా ఫీల్ కాము అధ్యక్ష. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ శాసనసభ జరిగిన తీరును మాత్రం మేము నిర్ద్వందంగా ఆ తీరును ఖండిస్తూ ఉన్నాం కూడా అధ్యక్ష. దానికి సంబంధించి మాకు అన్యాయం జరిగింది, ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకులను మైకులు ఇచ్చి మరీ నలుగురితో తిట్టించారు. ఇటువంటి అంశాల మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాము. దాని మీద ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడతాం. అక్కడ
ఖచ్చితంగా మా హక్కుల కోసం ప్రజల వాయిస్ కోసం ఖచ్చితంగా అక్కడ పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం తెలుసో తెలియకో మా వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు డైరెక్ట్గా చేరుకు ఉద్దేశించి ఏదైనా పొరపాటున మాట్లాడింటే మాత్రం, అక్కడ తప్పు జరిగింటే మాత్రం ఆ తప్పు జరిగిందే ఒప్పుకునేదానికి, దానికి అపాలజీ చెప్పడానికి కూడా మేమేమాత్రం కూడా నాముషి కానీ ఇంకోటి కానీ ఫీల్ కాం, మొహమాటం లేకుండా సారీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష.